మన యోగ వలన ప్రాణాయామం వలన మన బాడీకి ఆక్సిజన్ను అందించుకోగలుగుతాం. దానివల్ల మనకు ప్రాణశక్తి వస్తుంది. పతంజలి యోగ శాస్త్రంలో కూడా ఈ యోగాన్ని చేసి ఆయన ఎన్నో గ్రంథాలను కూడా రాశాడు. కాబట్టి యోగ వలన మనము మన ప్రాణశక్తిని పెంపొందడానికి, ఆయుష్ ఆరోగ్యాలన్నింటిని కూడా పెంపొందడానికి ఇది మనకు కలిసి వస్తుంది. మనం ప్రతిరోజు కూడా ఎన్నో అలజడులకు, ఉద్రిక్తలకు, కోపానికి, ఇవన్నిటికి భయాందోళనకు గురవుతుంటాం. ఈ యోగ సాధన వలన ఇవన్నీ కూడా మనం పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. మన ఆరోగ్యాన్ని కూడా మనము మంచిగా ఆయుష్ ఆరోగ్యాలను పెంచుకోవడానికి కూడా సహకరిస్తుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి వారం కూడా ప్రతిరోజు చేయడం వలన మనం మన మనస్సుకు, మన ఏకాగ్రత అన్నీ కూడా మనకు పెంపొందుతాయి. యోగాసనం అంటే ఒక శరీరం ఒక్కటే కాదు, శరీరాన్ని, మనసును, మన ఆత్మను బ్యాలెన్స్ చేస్తూ మన జీవన విధానమే యోగా. ఈ మూడింటిని సమతుల్యం చేసుకుంటూ మనం జీవనాన్ని కొనసాగించే జీవన విధానమే యోగా అనేది. ఇటువంటి జీవన విధానాన్ని ప్రపంచానికి అందించిన ఘనత భారతదేశానికి ఉంది. ఎందుకంటే ఈరోజు యోగా దినోత్సవాన్ని ప్రపంచ దినోత్సవంగా చేయడం అనే దాని మీద ఎరికిలో ఉన్న సంకల్పం ఏమిటంటే, ప్రపంచం మొత్తం ఈ యోగాతో చేసినప్పుడు జరిగే లాభాలు వల్ల ప్రపంచం అంతా శాంతి ఉంటుంది అనే ఒక సంకల్పంతో ఈరోజు దీన్ని ప్రపంచ దినోత్సవంగా
చేయడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఈ రోజు నుంచి ఈ యోగా డే నుంచి ప్రతినిత్యము యోగా చేస్తాను అనేది ఒక సంకల్పం పెట్టుకొని మన యోగా కేంద్రానికి రావాలని. ఎందుకంటే యోగాసనాల వలన పూర్తిగా జబ్బు తొలగుతుందని చెప్పను, కానీ ఎక్సర్సైజులు వాకింగ్ దీనికంటే 100% యోగా ఉత్తమమైంది. అలాగే వీటితో పాటు ఆహార నియమాలను, నీటి నియమాలను పాటించే విధానాన్ని, సేవాభావాలను మన ఆయుష్ యోగా కేంద్రంలో చెప్పినట్లుగా మిగతా కేంద్రాల్లో ఎక్కడ కూడా చెప్పరు. మీ అందరికీ సేవ చేయడంతోనే నా ఆరోగ్యం బాగుంది అనుకుంటుంటాను. అందుకోసము మీరు అందరూ ప్రతి నిత్యము రండి. దయచేసి ఈ రోజు నుంచి 5:20 నుంచి 6:40 వరకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా ప్రతిరోజు అటెండ్ కావాలని మరీ కోరుకుంటూ, గోమాతకు ఒడిబియ్యము గోపూజ కార్యక్రమం, గోమాతకు ఒడిబియ్యం కార్యక్రమం, గోపూజ కార్యక్రమం. ఎందుకు గురూజీ కొత్తగా చేస్తున్నామని మీరు అనుకోవచ్చు. నేను ఏదైనా సరే వాస్తవాన్ని మాట్లాడతాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతున్నాయి. కానీ నాకు సైనస్ ప్రాబ్లం అనేది గత 35 సంవత్సరాల నుంచి నాకు మాత్రం ఆ సమస్య తొలగిపోలేదు. చాలా మంది మైక్ తీసుకొని గురూజీ మీ కాడికి వస్తుంటే మాకు ఊపిరితిత్తుల సమస్యలు తొలగిపోయినాయి, అది నుంచి చలికాలంలో ఉపశమ సమస్యలు తొలగిపోయినాయని చెప్తున్నారు. కానీ నేను కేవలము 5-6 నెలల నుంచి రోజు ప్యూర్ అంటే స్వచ్ఛందంగా ఉన్న ఆవు నెయ్యిని రోజు ఒక ముక్కులలో 2 చుక్కలు వేసుకోవడంతో నాకు డాక్టర్లు నయం చేయలేనిది నయం కాదు అన్న సైనస్ ప్రాబ్లము కూకటి వేలతో సహా తొలగిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఒక గోమాత ద్వారా నేను అది చేశాను. మన దేశంలో చూస్తే మన దేశం నుంచే వచ్చింది ఈ యోగా అనేది. ప్రాచీన కాలంలో పతాంజలి మహర్షి గారు ఈ యోగాని ఒక సిస్టమేటిక్గా రూపొందించారు. ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఇది వస్తూ ఉంటే ప్రధానమంత్రి మోడీ గారు వచ్చేసిన తర్వాత 2014లో ఐక్యరాజ్య సమితిలో ఒక 21 జూన్ అనేది యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డేగా ఉండాలనేది ప్రతిపాదిస్తే ఆయన ప్రతిపాదించిన 3 నెలలకే ఇది యోగా డేగా నిర్ణయం తీసుకొని ఇప్పటికీ ఇది 12వ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహిస్తబడుతుంది. ప్రభుత్వం కూడా ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత సంవత్సరము, ఈ సంవత్సరము ప్రభుత్వ పరంగా కూడా ఈ యోగా డేని నిర్వహించడం జరుగుతా ఉంది.